తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బీజేపీ నాయకురాలు అడ్వకేట్ మౌనిక గారు ఉన్నారు. మౌనిక గారు, మీరు రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చారని చెప్పేసి నిన్న గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తలు గాడిద గుడ్డుతో నిరసన వ్యక్తం చేశారు. బంగారు గుడ్డేమో గుజరాత్కు తరలించారని చెప్పేసి వాళ్ళ నిరసన ఎట్లా చూస్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారికి గాడిద గుడ్డును పెడుతుందా పిల్లను పెడుతుందా అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండానే ముఖ్యమంత్రి అయిపోయినారు. ఒకటి. రెండో విషయము, ఆయన ఏంటిదంటే ఆయన తనకు తాను ఇంకా ముఖ్యమంత్రిని అయినను అన్న విషయాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. మన అందరం తెలంగాణ ప్రజలందరం వెళ్ళి గిల్లి చెప్పాలి రేవంత్ రెడ్డికి, మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రి, ఆ హోదాలో మాట్లాడండి, ఆ ఇంగిత జ్ఞానంతో మాట్లాడండి, ఆ కుర్చీకి తగినట్టుగా విలువతో కలిగిన మాటలు మాట్లాడండి అని చెప్పేసి మనం రేవంత్ రెడ్డి గారికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి. రెండో విషయం, భారతదేశంలో ఒక రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇచ్చి ఇంకొక రాష్ట్రానికి తక్కువ నిధులు ఇచ్చి చూసే అంత దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ఇటలీ మాత పరిపాలించినప్పుడు, అంటే 2004 నుంచి 2014 వరకు అట్లాంటి దౌర్భాగ్య స్థితి మనం చూసినాం. అందుకనే మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారు, మైనారిటీలకు ఈ దేశంలో మొదటి హక్కు అనే స్టేట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మొత్తం అఖండ భారతదేశాన్ని ఒక శరీరంగా చూసినప్పుడు ప్రతి రాష్ట్రం ఆ శరీరంలోని వివిధమైన అంగాలుగా చూస్తుంది. ఒక అంగాన్ని బాగా నరిష్ చేసి, అంటే దాన్ని బాగా కేర్ తీసుకొని ఇంకొక దాన్ని తక్కువ కేర్తో చూస్తే కొద్ది రోజుల తర్వాత ఆ శరీరంలో ఆ అంగానికి జబ్బు పడిపోతుంది. జబ్బు పడినప్పుడు ఏమైపోతుంది, మొత్తం శరీరానికి వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు ఓల్డ్ సిటీని మనం అట్లనే కంటిన్యూ చేస్తే కొద్ది రోజుల తర్వాత టెర్రరిస్టులు అనేటోళ్ళు తెలంగాణ మొత్తం తయారవుతారు. కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది ఎలాంటి ముఖ్యమైన విషయమో అట్లనే దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని కూడా జాగ్రత్తగా గమనించుకొని చూసుకోవడము అనేది కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వానికైనా ఉన్న బాధ్యత అన్నమాట. ఎందుకంటే దాని ద్వారా నేషన్ సెక్యూరిటీకి కానీ, దేశంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనే దాన్ని గమనించుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఒక కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు, ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒక రాష్ట్రాన్ని తక్కువగా ఒక రాష్ట్రాన్ని ఎక్కువగా చూసే ప్రసక్తే లేదు. ఇప్పుడు మీరేమో ఫేక్ వీడియో ప్రచారం చేశారని చెప్పేసి ఢిల్లీ పోలీసుల ద్వారా నోటీసులు అందజేయించారు. వాళ్ళేమో ఏం చేసుకుంటారో చేసుకో అని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఇది ఏంటిదంటే రాజ్యాంగంలో కొన్ని లోపాలు ఉన్నాయండి. ఎందుకంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సృష్టించిందే ఒక విదేశీ వ్యక్తి, దాని ఫౌండరే విదేశీ వ్యక్తి. ఆ విదేశీ వ్యక్తి సృష్టించిన కాంగ్రెస్ ఏమైంది అంటే కొద్ది రోజుల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త కాంగ్రెస్గా అయిపోయింది. ఎందుకంటే దేశం విభజించడం జరిగిన తర్వాత పాకిస్తాన్ మైనారిటీ అపీజ్మెంట్ని భారతదేశంలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో ఉన్న ముస్లింలను అపీజ్ చేసే పద్ధతిలో కాంగ్రెస్గా మారింది. ఆ తర్వాత ఇటలీ మాత ఎప్పుడైతే ఈ దేశంలో కోడలుగా అడుగుపెట్టిందో అప్పుడు ఇది ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అయిన కానించి ఇది స్కామ్గ్రెస్గా అయింది. ఆ 10 సంవత్సరాలుగా, అంటే ఇటలీ మాత ఎప్పుడైతే ఆ పప్పెట్టుగా మన్మోహన్ సింగ్ గారిని నడిపిస్తూ మొదలుపెట్టిందో అప్పటి నుంచి మీరు 2004 నుంచి 2014 వరకు గమనించినట్టయితే A to Z స్కామ్లు ఉన్నాయి. A to Z స్కామ్లు చేసి దేశాన్ని మొత్తం కొల్లగొట్టిన చరిత్ర ఇటలీ మాతది, కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు మీరేమో ఇటలీ కాంగ్రెస్ అంటుంటే వాళ్ళేమో బ్రిటిష్ జనతా పార్టీ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, నిజమే అంటారా? బ్రిటిష్ జనతా పార్టీయా? బ్రిటిష్కి ఉన్న భారతీయ జనతా పార్టీకి అసలు సంబంధం ఉందండి? బ్రిటిష్ ఉన్నప్పుడు, బ్రిటిష్ పోయిన తర్వాత ఎప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చింది? బ్రిటిష్ ఉన్నప్పుడు ఎప్పుడు జరిగింది? అసలు బ్రిటిష్కి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. ఒకటి. రెండు, ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు ప్రధాని అయ్యారో అప్పటి నుంచి వెళ్ళి బ్రిటిష్ కాదు కదా, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా భారతదేశం వైపు చూడడం మొదలుపెట్టినాయి. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా మనకంటూ మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగల స్థితిలో ఉన్నాము అనే విషయాన్ని ప్రపంచం కూడా గమనించింది. ఇప్పుడు చూస్తే ప్రపంచంలో ఎన్నో దేశాలలో మన ప్రవాసీ భారతీయులు ఉన్నారు. వాళ్ళందరినీ వెళ్ళి మోదీజీ కలవడం వల్ల ఆ దేశంలో కూడా వేరే ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళ కోసం ఆ దేశాలు కూడా ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు ఆ దేశాలు కూడా మన వైపుగా ఆలోచిస్తున్నాయి. కాబట్టి ఇది కాంగ్రెస్కి ఏం చేయాలనో తోచని పరిస్థితుల్లో మేము కదా ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అనగానే, ఇటలీ మాత అనగానే వాళ్ళకి ఏమైపోయిందంటే కింద మీద అయిపోయింది అనమాట. అదే దొంగ అనగానే భుజాలు దడుముకున్నట్టు దడుముకొని భారతీయ జనతా పార్టీని ఏమనాలో అర్థం కాక బ్రిటిష్ జనతా పార్టీ అని మొదలుపెట్టింది.